ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనములా సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నువ్వు నా యందు నమ్మిక ఉంచి ఉన్నావు కాబట్టి నేను నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నానండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము మనతో రెండు విధాలైనటువంటి నమ్మకాలను గురించి మాట్లాడుతుందండి. కొంతమంది మనుషులను నమ్ముకుంటారు, కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారండి. ఇక్కడ మనుషులు నమ్మేవారు ఎలాంటి వారుగా ఉంటారు? మనుషులు నమ్మేవారు వారు శపించబడిన వారు, మనుషులు నమ్మేవారు వారు యెహోవాకి దూరమైన వారు అని చెప్పి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నామండి. అప్పుడు మనుషుల మీద మనం ఉంచేటువంటి నమ్మకము ఏం చేస్తుందంటే మనం శపించబడిన వారుగా మారుస్తుంది. మనుషుల మీద మనము నమ్మకం ఉంచినప్పుడు మనము యెహోవాకి అంటే దేవునికి మనము దూరం అయిపోతామండి. ఎందుకంటే మనుషులకి మనము ఏ మనిషినైతే సహాయాన్ని మనం ఎదురు చూస్తే, ఏ మనిషి దగ్గర మనం సహాయాన్ని ఎదురు చూస్తున్నామో ఆ మనిషి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనం చేయమన్నప్పుడు మనం అరే ఈ మనిషి నేను చేయకపోతే ఈ మనిషి నన్ను అంటే కోపగించుకుంటాడు, కోపడతాడని చెప్పి దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలని మనకు తెలిసినా కూడా ఆ మనిషిని మనం సంతోషపెట్టడానికి అది చేస్తున్నామండి. అప్పుడు ఏమవుతుంది? మనం దేవుని దుఃఖపరుస్తున్నాము, మనిషిని సంతోషపెడుతున్నాము, కాబట్టి మనకు దేవుడు దూరం అవుతున్నాడు. కానీ ప్రియులారా, అలాంటి వారు ఏ మేలు కూడా దేవుని దగ్గర పొందుకోలేరని చెప్పి వచనం సెలవిస్తుంది ప్రియులారా. కానీ దేవుని మీద నమ్మిక ఉంచేవారు ఎలాంటి వారంట? వారు దీవించబడిన వారు, వారు వర్ధిల్లుతారని చెప్పి వచనం సెలవిస్తుంది. ప్రేమని దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయములో దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నీ నమ్మకము ఎవరి మీద ఉంచి ఉన్నావు? నా కుమారుడు నా కుమార్తె, నీ నమ్మకము నీవు ఎవరి మీద ఉంచున్నావు? దేవుడైనటువంటి నా మీద ఉంచున్నావా, లేకుంటే మనుషుల మీద నువ్వు ఉంచున్నావా అనేటువంటి ప్రశ్నను ఈ ఉదయకాల సమయాన యేసయ్య నిన్ను చూసి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును మనం చూస్తున్నాము. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆయన రాత్రంతా ప్రయాసపడి ఆయన వలలు వేసి చేపలు పడడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ ఏం దొరకలేదు ఆయనకి. ఒట్టి చేతులతో ఆయన మళ్ళీ తీరానికి వస్తున్నాడు. తీరానికి వస్తున్నటువంటి ఆ యొక్క పేతురును యేసయ్య చూశాడు. చూసి మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ వెళ్ళి నువ్వు వల వేయి, నువ్వు చేపలు పట్టు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు దొరకలేదు, అయినను నీ మాటలు చెప్పుడు నేను వల వేయుచున్నాను చెప్పి దేవునిని ఆయన నమ్మాడు. యేసుక్రీస్తుని ఆయన నమ్మాడు. పేతురుకు చేపలు పట్టడంలో చాలా ఎక్కువ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అండి ఆ పేతురు. కానీ ఆయన తన యొక్క సొంత అనుభవం మీద ఆయన ఆధారపడలేదు. ఆయన తన యొక్క సొంత అనుభవాన్ని ఆయన పట్టుకొని దేవుడిని ఆయన విసర్జించలేదు. ఆయన సొంత అనుభవం అంతా పక్కన పెట్టాడు. రాత్రంతా స్నేహితులు చెప్పుకుంటారు, యాకోబు, యోహోను, ఆంద్రేయ వాళ్ళంతా ఉన్నారు కదా, వారంతా కూడా పేతురు ఈ వైపు వల వేయి, ఈ వైపు వల వేయి, ఇంకా కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి వాళ్ళు నలుగురు కూడా ఎన్నో ఒకరికొకరు సలహాలు ఇచ్చి ప్రియులరా వలలు వేస్తుంటారు. పేతురు వాళ్ళ మాటలు నమ్మి వలలు వేస్తుంటాడు. కానీ మనుషుల మాటలు పేతురుకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ దేవుని యొక్క మాటలు పేతురుని వర్ధిల్ల చేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల మాటలు కాదు, మనం దేవుని మాటల మీద మనం ఆధారపడదామండి. దేవుణ్ణి మనము ఆధారపడదాము, ఆయన్ని మనం పట్టుకుందామండి, ఆయన మనం నమ్ముదాము. ఆయన యేసయ్య మాటను పేతురు ఎప్పుడైతే నమ్మి ఆయన మళ్ళీ వెళ్ళి వల వేశాడో, వల పిగిలిపోగలిగినట్టు దోణి నిండుగా చేపలు ఆయనకి దేవుడిచ్చాడు. కాబట్టి పేతురు దేవుని యొక్క మాట మీద ఆధారపడినప్పుడు ఆయన దీవించినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఆయన దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. దేవుని మాటల మీద ఆధారపడతావా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అన్న మాట ప్రకారం తండ్రి, ఇక మీద మేము మనుషుల మీద కాకుండా నీ మీద నమ్మకం ఉంచు తండ్రి, మేము వర్ధిల్లడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపను తండ్రి మా సహోదరులకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.